మీడియా మిత్రులకు మా యువ తెలంగాణ పార్టీ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, మెదక్ జిల్లా అధ్యక్షులు సాయిబాబా గారు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గాల్రెడ్డి గారు, రాష్ట్ర కమిటీ నాయకులు శంకర్ గారు, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు వేణు గారు, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు కాజన్ గౌడ్ గారు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ గారు, అలాగే ఈరోజు సమావేశానికి ఇచ్చేసినటువంటి యువ తెలంగాణ కార్యకర్తలందరికీ, రాష్ట్ర కమిటీ నాయకులందరికీ కూడా నమస్కారం. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం కూడా ఉంది. దాదాపుగా 2 నెలల క్రితమే యువ తెలంగాణ పార్టీ మీడియా సమావేశంలో చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కరోనా విజృంభిస్తోంది. 3వ స్టేజిలోకి వచ్చినాం మనము. తబ్లిగీ జమాత్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా కట్టడి చేయకపోవటం వల్ల తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 3వ దశకు చేరుకుంది. ఇప్పుడైనా కంట్రోల్ చేయండి, ఇప్పుడైనా జాగ్రత్త పడండి. ఒకవేళ కరోనా విజృంభిస్తే నియంత్రించేటటువంటి వ్యవస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దగ్గర కానీ లేదు అని చెప్పి 2 నెలల క్రితమే మేము హెచ్చరించాం. మేము హెచ్చరిస్తే ఆ తర్వాత ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటూ అన్నారు, చిన్న పార్టీలు, అక్కర్రాని పార్టీలు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చెప్తే మేము వినాలనే, ప్రజలందరూ మాకు మెజారిటీ ప్రజలు మాకు ఓటేసి మాకు మ్యాండేట్ ఇస్తేనే మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నాము. నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నా, వీళ్ళేంది నాకు చెప్పేది, కరోనాను తెలంగాణ రాష్ట్రంలో నేను ఉండనిస్తానా, అవసరమైతే 1000 కోట్లైనా కేటాయిస్తా, ఇప్పటికిప్పుడు దవాఖానలు కడతాం మేము అని చెప్పేది. ఏమైంది ఇప్పటి వరకు? ఇయాటి వరకు వీళ్ళు కడతానన్న టీమ్స్ దవాఖానా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇయాటి వరకు ఒక్క పేషెంట్ కూడా లోపల చేయించుకోలేదు. వీళ్ళు కార్పొరేట్ స్థాయిలో నిర్మిస్తాము, ప్రపంచ స్థాయిలో నిర్మిస్తాము అని చెప్పినటువంటి గాంధీ దవాఖానలా గాంధీలో అన్ని సౌకర్యాలతో ఉంచుతామని చెప్తే ఇవాళ గాంధీ హాస్పిటల్లో వెంటిలేటర్లు పెట్టక జనం చచ్చిపోతున్నారు. నిన్నటిదాకా మొన్న ఉస్మానియా హాస్పిటళ్లకు నీళ్లు వచ్చినాయి. ఉస్మానియా హాస్పిటళ్లకు వాన పడితే వరద నీరు వస్తే సిగ్గు లేకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు మాట చెప్తున్నారు. ప్రతిపక్షాలు చేయంగా ఉస్మానియా దవాఖానా కట్టలేదట, ఉస్మానియా దవాఖానా రిపేర్ చేయలేదు కాబట్టికే ఇవాళ నీళ్లు వచ్చినాయని. కొంచెం అన్న ఆత్మాభిమానము, ఏమంటారు, ఆత్మ తోటి ఆలోచించేటటువంటి నాయకత్వ లక్షణాలు ఏమన్నా ఉంటే టీఆర్ఎస్ నాయకులు ఆలోచన చేయాలి. ప్రతిపక్షాలు సచివాలయం కట్టడాన్ని కూడా వద్దన్నారు, కొత్త సచివాలయాన్ని. మరి వాళ్ళు ఎందుకు కొత్త సచివాలయం కట్టడానికి ఉన్న సచివాలయాన్ని ఉన్న బలంగా కూలగొడుతున్నారు? ప్రతిపక్షాలు ప్రగతి భవన్ కూడా కట్టొద్దన్నాయి. మీరు ఆగిద్దరు ప్రగతి భవన్ కట్టకుండా. ప్రతిపక్షాలు కాళేశ్వరం వైపుల్ ప్రాజెక్టు కాదు, అది కట్టొద్దు, డిజైన్ మార్చొద్దు, పాత డిజైన్ తోటే వెళ్ళాలి అని చెప్పినాయి. మీరు ఆగిండ్రా? మీరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఒంటెద్దు పోకడతోటి ఎవ్వల మాటినకుండా మీకు నచ్చినవి చేసుకుంటా మీ తప్పిదాల వల్ల ఉస్మానియా ఆసుపత్రులకు నీళ్లు వస్తే ప్రతిపక్షాల మీద నెట్టేస్తారు. ఇవాళ కరోనా వచ్చినాక మీరు పోయి ఫామ్ హౌస్ లో పడ్డారు. ఇట్లాంటి పనులు చేయడాన్ని యువ తెలంగాణ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు గత 6 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖకు ఎంత బడ్జెట్ కేటాయించారు? ఉస్మానియా హాస్పిటల్ బాగలేకపోతే దాన్ని రిపేర్ చేయడానికి దానికి నిర్వహణ ఖర్చుల కింద కొంత బడ్జెట్ అయితే కేటాయిస్తారు కదా. అసలు ఈ 6 సంవత్సరాల నుంచి ఉస్మానియాకు, గాంధీకి, నిమ్స్ కు, ఎంజిఎం కు, నియోజకవర్గాలలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్స్ కు మీరు ఎంత బడ్జెట్ కేటాయించారు? ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. నిజంగా మీరు ఇచ్చినట్టయితే మీడియా ముందుకు వచ్చి తెలంగాణ ప్రజల ముందుకు చెప్పుండ్రి, ఈ 6 సంవత్సరాల నుంచి ఇన్ని హాస్పిటళ్లకు మేము ఇన్ని డబ్బులు ఇచ్చినాము అని. మీకు సిగ్గు లేదు. మేము 2 నెలల క్రితం చెప్పినాం, దాదాపుగా 6 సంవత్సరాల నుంచి ఖాళీ అయినటువంటి వైద్య శాఖలో ఉన్నటువంటి అన్ని కూడా నర్సు దగ్గర నుంచి, టెక్నీషియన్ దగ్గర నుంచి, డాక్టర్ల వరకు ఉన్నటువంటి ఖాళీలను నింపండి, నోటిఫికేషన్ ఇవ్వండి, ఇప్పుడన్నా చెయ్యండి అని చెప్పినాం. 50% పైచిలకు ఖాళీలు ఉన్నాయి. 2 నెలల తర్వాత నిన్న సమీక్ష పెట్టి, మొన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు సమీక్ష పెట్టి ఫామ్ హౌస్ లకి వెళ్ళి వచ్చి 1200 మంది వైద్యులను ఇప్పుడు మేము నియమించుకుంటాము, నియామక ప్రక్రియ చేపడతాము అని చెప్తున్నారు. మేము అడిగిన తర్వాత ఏప్రిల్లో స్టాఫ్ నర్సుల కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. నిన్నగాక మొన్న ఒక 4 స్టాఫ్ నర్సుల అమ్మాయిలు యువ తెలంగాణ పార్టీ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. నీలోఫర్ హాస్పిటల్లో పనిచేస్తారట. వాళ్ళు చూపించినటువంటి విషయాలు చూస్తే, వాళ్ళు చెప్పిన మాటలు వింటే
అసలు ప్రపంచంలో ఇంత దరిద్రమైన ఇంత బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉన్నదా అని ఉంచుతారు ఎవరన్నా చూస్తే. స్టాఫ్ నర్సుల రిక్రూట్మెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వము హైదరాబాద్ డిఎంఈ నుంచి డిస్ట్రిక్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ సంవత్సరం ఏప్రిల్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి, ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వ శాఖ అయినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక 200 మంది స్టాఫ్ నర్సుని మేము నీలోఫర్ హాస్పిటల్లో నియమించదలుచుకున్నాము అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది. పాపం ఆ అమ్మాయిలంతా ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే నర్సులంతా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి అప్లై చేసుకున్నారు, జాయిన్ అయినాక వాళ్ళకి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్లో మాత్రం మధ్యలో ఎవడో ఏజెన్సీ, మధ్యలో ఒక బ్రోకర్ గార్డు వస్తాడు అన్నట్టు. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదు, డిఎంఈ నుంచి వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్ రాలేదు. ఎవరో బ్రోకర్ సంస్థ, వాడెవడు ఉంటాడయ్యా అంటే మళ్ళా ముఖ్యమంత్రి గారి బంధుగణము, లేకపోతే వాళ్ళ కులపోడు, లేకపోతే వీళ్ళ బిరాను, ఎవడో ఒకడు మధ్యలో బ్రోకర్ వచ్చి ఆ బ్రోకర్ ఏజెన్సీ సంస్థ ద్వారా వీళ్ళు నియమించబడ్డట్టు వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది. అందులో ఇంకోటి కూడా ఏమున్నది అంటే, మా ఇష్టం వచ్చినప్పుడు మేము మిమ్మల్ని తొలగిస్తాము, మీరు మీడియా ముందుకు కానీ పోకూడదు, మీరు ఎటువంటి ప్రశ్నలు మమ్మల్ని అడగకూడదు అని. నెలకు 15,000 రూపాయల జీతం ఇస్తారట. ప్రభుత్వం ఏమో 25,000 30,000 వాళ్ళకి కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సంస్థకి ఇస్తుంది, అవుట్ సోర్సింగ్ సంస్థకి ఇస్తుంది. వీళ్ళకేమో వాడు 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు తీసేస్తాడు అన్నమాట. అంటే ఈ పద్ధతిలో అవుట్ సోర్సింగ్ లో నర్సులను అపాయింట్ చేసుకుంటామని చెప్పి ఇస్తే ఇవాళ కాళ్ళకు బట్ట కట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. మాకు ఇంత అన్యాయం జరిగితే ఎట్లా, మాకు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 30,000 రూపాయల జీతం వస్తుంది అంటే మేము ఎడగాకుండా పోతాం కదా, మరి మా పరిస్థితి ఏంటి అని. నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సమీక్ష ద్వారా వెలువడినటువంటి 1,200 మంది డాక్టర్ల నియామక ప్రక్రియ కూడా గట్లనే జరుగుతోంది. దాదాపుగా 6 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్యుల కోసం ఇస్తే 1 సంవత్సరం కాంట్రాక్ట్ బేసిస్ లో వైద్యులు నియామకం చేయాలి. అంటే 1 సంవత్సరం నౌకరి కోసం ఇవాళ ప్రభుత్వ దవాఖానలో పనిచేసేందుకు వైద్యులు రావాలా, వాళ్ళు కూడా వాళ్ళకి అది గవర్నమెంట్ జాబ్ కాదు, ప్రభుత్వ వైద్యులు కాదు, వాళ్ళు ఏదన్నా ఒక కాంట్రాక్ట్ బ్రోకర్ సంస్థ లేకపోతే ఒక అవుట్ సోర్సింగ్ సంస్థ వాళ్ళు వీళ్ళను రిక్రూట్ చేసి డైలీ లేబర్ లెక్క ఓ ఏడాది వాళ్ళతో పని చేయించుకొని పంపించేస్తారు ఇంటికి. అట్లా మీరు మీ నోటిఫికేషన్లోనే అట్లాంటి తప్పిదాలు ఉంటే, మీ నోటిఫికేషన్ ప్రక్రియనే పూర్తి అన్యాయంగా ఉంటే ఎందుకు చేస్తారు మీరు ఇచ్చేటటువంటి ఉద్యోగాలలో, మీరు ఇచ్చేటటువంటి తక్కువ జీతాలకు? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖకు కనీస బాధ్యత, డాక్టర్లను, నర్సులను, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ను, మీరు టెక్నీషియన్స్ ను ఇవాళ ప్రభుత్వ ఖాళీలలో భర్తీ చేసేటటువంటి చాదన కాకపోతే మరి మీరంతా ఉన్నది ఎందుకు? వ్యవస్థ జనం మీకు ఓట్లేసుడు ఎందుకు? మిమ్మల్ని కుర్చీలలో కూర్చోబెట్టడం ఎందుకు? ప్రజలకు కనీస హక్కు, అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. మీరు ప్రజలకు వైద్యం అందించకుండా, మీరు ఖాళీలను భర్తీ చేసేటటువంటి చేత కాకుండా, మీరు ప్రభుత్వ హాస్పిటల్స్ ని కనీసం ఆడ బెడ్లు ఉన్నాయి, ఆడ ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి, ఆడ వెంటిలేటర్లు ఉండవు, పడుకున్నానికి పక్కలు ఉన్నాయి, వర్షం వస్తే వర్షపు నీరుకు ఒక డ్రైనేజ్, బయటకు పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, అలా ఏమీ ఉండదు, ఎటువంటి సదుపాయాలు లేకుండా మీరు మళ్ళీ మేము ఏదో చేస్తున్నాము అని చెప్తున్నారు. అంత బాధ్యత లేనటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ కనీసం ఏం మాట్లాడాలి, ఎట్లా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇవాళ మాకు వస్తుంది. మీకు కనీసమైనటువంటి బాధ్యత లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీరు అటు విద్యను నాశనం చేసిండ్రు, ఇటు వైద్యాన్ని నాశనం చేసిండ్రు, పూర్తిగా ప్రభుత్వ వ్యవస్థను నాశనం చేసి మళ్ళీ చెప్తున్నారు ఇవాళ గాంధీ దవాఖానలో ఖాళీ బెడ్లు ఉన్నాయి, ఉస్మానియాలో ఖాళీ బెడ్లు ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీ బెడ్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరు రండి అని. నిజామాబాద్ లో 20 మంది ఎందుకు చచ్చిపోయింది? ఒక్కొక్క పేషెంట్ మీద ఒక్క డాక్టర్ 10 మందిని చూసే డాక్టర్ మీద 100 మందిని చూసేటటువంటి బాధ్యత పెడితే వాళ్ళు రిస్క్ ఫేస్ చేయలేకపోతున్నారు, సరిపోయే స్టాఫ్ లేక చూడలేకపోతున్నారు, ప్రభుత్వ సేవలు అందించలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో నిన్న పొద్దున్న సాయంత్రం దాకా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కొడుకును పెట్టుకొని పాపం 25 ఏళ్ల యువకుని పెట్టుకొని ముసలి తల్లి ఆ ఒక్కతే COVID-19 వార్డులో పిల్లగాన్ని పడేస్తే ఒక్కతే నిలబడి తూడ్చుకుంటా ఏం కాదు బిడ్డ నీకు అని చెప్పుకుంటా ఏడ్చుకుంటా ఉంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక్క డాక్టర్ కూడా ఆఖరికి ఏం చేస్తుంది మీ ప్రభుత్వ వ్యవస్థ? ఆఖరికి ఒక్క వెంటిలేటర్ పెట్టే అవకాశం లేదు నల్గొండ జిల్లా ఆసుపత్రిలో. నిన్న సాయంత్రం 6 గంటలకు పాపం ఆ పిల్లగాడు చచ్చిపోయిండు. ఆ ప్రాణానికి ఎవరు బాధ్యులు? గాంధీ హాస్పిటల్లో వెంటిలేటర్ లేక ఓ పిల్లగాడు చచ్చిపోయిండు, దానికి ఎవరు బాధ్యులు? నిజామాబాద్ లో 20 మంది చనిపోయిండు, దానికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వ ఆసుపత్రులలో ఫెసిలిటీస్ లేకపోతే, ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఎవరు జరిపించుకోకపోతే ఓ మహిళ చచ్చిపోయింది, దానికి ఎవరు బాధ్యులు?
ఇంతమంది ప్రాణాలు, వందల మంది ప్రాణాలు పోతుంటే మన మంత్రి గారు కేటీఆర్ గారు అంటారు 2% మరణాలకే ఇంత హైబత్ అయిపోతుండ్రు, 95% రికవరీ ఉంది, 2% మరణాలు లెక్క అంటారు. అయ్యా కేటీఆర్ గారు, మీ ఇంట్లో కుక్క వస్తేనే నువ్వు, నీ కొడుకు, మీ అయ్యా అందరు కలిసి మొత్తం నిద్రలేని రాత్రులు గడిపి మీరు కేసు పెట్టిరు డాక్టర్ మీద, యాద తెచ్చుకోండి. ఆ 2% మరణాలు మీ ఇంట్లో అయితే, మీ ఇంట్లో ఎవడన్నా వస్తే అప్పుడు తెలుస్తుంది మీకు. ఒక్క మనిషి ప్రాణం కూడా తీసే అధికారం ప్రభుత్వానికి లేదు. మీ నిర్లక్ష్యం వల్ల జనాలు చచ్చిపోతున్నారు. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సరిపోయేంత లేకపోవడం వల్ల ఉన్న వైద్యులు కూడా చేయలేకపోతున్నారు. ఇవాళ ఇమ్మీడియట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి యువ తెలంగాణ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడ జనం చేస్తుంటే మీరు పోయి ఫామ్ హౌస్ లా గడ్డి పీకకండి, సమీక్షలు పెట్టండి, ఆ నియామక ప్రక్రియ ప్రభుత్వం ద్వారా చేపట్టండి. మీరు అవుట్ సోర్సింగ్ కంపెనీలు, బ్రోకర్ కంపెనీలు, కాంట్రాక్ట్ కంపెనీలు పెట్టి వాళ్ళను రండి అని అంటే ఎవరు రారు. ప్రభుత్వమే తన వంతు బాధ్యతగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మొత్తం టెక్నికల్ స్టాఫ్ నుంచి డాక్టర్ల వరకు అందరినీ ప్రభుత్వ ఖాళీలన్నింటి కూడా, వైద్య శాఖలో ఉన్న ఖాళీలన్నింటిని కూడా వెంటనే భర్తీ చేయండి. ప్రతిరోజు మీరు ఎక్కడెక్కడ టెస్టులు చేస్తున్నారు, ఎన్ని పాజిటివ్ కేసులు వస్తున్నాయి, వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది ప్రజలకు మీడియా ముఖంగా బహిర్గతపరచండి. అది మీ బాధ్యత. మేము చెప్పాం మా ఇష్టం వచ్చింది చేస్తామంటే నడవదు. మీరు ఇచ్చేటటువంటి లిస్టుల జిల్లాలలో 10 మంది వచ్చిందని వస్తుంది. హైదరాబాద్కి వచ్చేసరికి స్టేట్ నుంచి వచ్చేటటువంటి, సీఎంఓ నుంచి వచ్చేటటువంటి, వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చేటటువంటి లిస్టులో 7-8 మంది ఉంటారు. ఆడ 1000 మంది ఉంటే ఈడ 700 మంది ఉంటారు. అంటే మీకు మీరే మీ ఇష్టం వచ్చినటువంటి లెక్కలు ఇచ్చుకుంటా, జనానికి ఒక పారదర్శకత లేకుండా పూర్తిగా ప్రభుత్వ వ్యవస్థను, వైద్య ఆరోగ్య శాఖను సర్వనాశనం చేసిండ్రు. ఇవాళ ప్రజల ప్రాణాల మీదకి వచ్చి గాల్లె దీపం పెట్టి ప్రజలు అయ్యో అరో రామచంద్ర అని ఏడ్చేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిండ్రు. ప్రభుత్వ యంత్రాంగాన్ని సర్వనాశనం చేసిండ్రు. ప్రైవేట్ యంత్రాంగానికి వస్తే ఇవాళ మీ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి, మీ దవాఖానలు చూసి భయపడతారు జనం. మరి వాళ్ళకు భరోసా ఇచ్చేటందుకు మీ ఎమ్మెల్యేలు ఎందుకో వచ్చి గాంధీ దవాఖానలో, ఉస్మానియా దవాఖానలో అడ్మిట్ కాలే? మీరే చెప్తారుగా, ఎంతో మంది ఎంత పెద్ద కోటీశ్వరుడైనా కూడా వచ్చి గాంధీ దవాఖానలు ఉండాలి, మేము కార్పొరేట్ సౌకర్యాలతో చేస్తున్నామని. ఎందుకో మీ ఎమ్మెల్యేలను గాంధీ దవాఖానలో ఉంచలేదు మీరు. మీకు కొంచెం బాధగా ఉందనే యశోద సమాజ్ కూడా టెస్ట్ చేసుకొని పోయి ఫామ్ హౌస్ లో అనుకున్నారు. అదే గాంధీ దవాఖాన వచ్చి చూసేది ఉండే, టెస్ట్ చేయించుకొని అక్కడే 4 రోజులు ఉండేది ఉండే, మీ ఎమ్మెల్యేలకు 14 రోజుల క్వారంటైన్ అన్నడే ఉంచేది ఉండే. అప్పుడు ప్రజలకు నమ్మకం వచ్చు. మీరు చెప్పే మాటలు కాదు, నిజంగానే నిజం చెప్తున్న ముఖ్యమంత్రి చేయరు. జనం మాత్రం చావాలి, సౌకర్యాలు మంచిగా లేని కాడ పోయి ఉండాలి, జనం చచ్చిపోవాలి. మీ ఎమ్మెల్యేలు మాత్రం మంచిగా అవుతారు, యశోద సోమాజి కూడా పడుకుంటారు, అయిపోతారు. అట్లా చేస్తుంది ప్రభుత్వ యంత్రాంగం, నాశనం చేస్తుంది. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ఏంటిదండి పరిస్థితి? మీరు ఇచ్చిండ్రు 3000 నుంచి 9000 రూపాయల లోపే ఒక్కొక్క పేషెంట్ తీసుకోవాలి అని చెప్పేసి ఏదో పెద్ద హుకుం జారీ చేసినట్టు అది రిలీజ్ చేసి ప్రైవేట్ ఆసుపత్రిలో పడతాం, ప్రైవేట్ ఆసుపత్రిలో అంతు చూస్తామని చెప్తారు. ఎవడన్నా మీ మాట వింటుండా? మీ మాట? ఒక్క పేషెంట్ పోతే 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసుకుంది ఏ దవాఖాన అడ్మిట్ చేసుకుంటుందో చెప్పండి. హైదరాబాద్ లో ఒక్క హాస్పిటల్ అన్న 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయకపోతే అసలు పేషెంట్ ని అడ్మిట్ చేసుకుంటారు. అడ్మిట్ అయినటువంటి ఒక్కొక్క పేషెంట్ కు 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయల బిల్లు వేస్తున్నారు. బతుకున్నోళ్లను చచ్చిపోయినని చెబుతున్నారు. ఇంత అరాచకం చేస్తుంటే ప్రభుత్వ అధికారులను సైతం బంధిస్తున్నారు హాస్పిటళ్లలో. ప్రభుత్వ ఉద్యోగిగా పోలీస్ ఆఫీసర్ చచ్చిపోతే, నిన్న ఏఎస్ఐ చచ్చిపోతే 2 రోజులకు 6 లక్షల బిల్లు వేసిండ్రు ఆయన. ఇట్లాంటి పరిస్థితి ఉంటే అసలు ఒక నియంత్రణ అనేటువంటిది ప్రైవేట్ ఆసుపత్రుల పైన ఏమన్నా ఉన్నదా? మరి లేకపోతే జనాన్ని సముతరా ఇట్లని? మొత్తం తెలంగాణ జనం నుంచి ఒక్క హైదరాబాద్ ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులు నెల 15 రోజుల నుంచి 1500 కోట్ల రూపాయలు వసూలు చేసినాయి. ఒక్క పర్యవేక్షణ అధికారిని ఎందుకు పెడతలేరు మీరు ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర? మీరే ఆలోచించుకోవాలి. ఇటు ప్రభుత్వ వ్యవస్థ సర్వనాశనం, అటు ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ. మరి ఏం చేయడానికి మీరున్నది? ఫామ్ హౌస్ లో పోయి గడిపికోనిక మీకు జనం ఓట్లేసింది, ఏది చేయకుండా. సో ఇట్లాంటి పరిస్థితులలో మీరటు ప్రభుత్వ వ్యవస్థను నాశనం చేసిండ్రు, ప్రైవేట్ వ్యవస్థను నాశనం చేసిండ్రు. మందుల పేరు మీద కూడా ఎన్నెన్ని కంపెనీలు దోసుకుంటున్నారు. మీ దోస్తు కంపెనీలు హెట్రో డ్రగ్స్ వాళ్ళు అసలు ఇలా ఒక విషయం తెలిసి నాకు కళ్ళు బయలు గమ్మినంత పని అయింది. హెట్రో డ్రగ్స్ లా రెమిడిసివర్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ ఉంటుందట. అది ఎవరికి? మన కరోనా పేషెంట్స్ కి ఇస్తారట. ఆ రెమిడిసివర్ అనేటువంటి ఇంజెక్షన్ ఖరీదు 5,400 రూపాయలు. ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతే లేని లోటును వాళ్ళు చెప్తున్నారు. ఈ ఇంజెక్షన్ మా దగ్గర లేదు,
మేమేం చేయలేమో అని చెప్తున్నారు. ఒక గంట సేపు అరగంట సేపు తర్వాత దొరుకుతుంది మీకు, మీరు అట్లయితే కొనుక్కోండి అని చెప్పి 5,400 రూపాయల ఇంజెక్షన్ 40,000 రూపాయలకు అంటగడుతున్నారు. మీ దోస్తు హెటరో డ్రగ్స్ కంపెనీకి సంబంధించినటువంటి అదొక దందా. ఇంకా సిప్లా అనేటువంటి కంపెనీకి ఒక ఇంజెక్షన్ ఉంటుందంటే అది కూడా 40,000 రూపాయలు ఉంటే దానికి 1,20,000 నుంచి 2 లక్షల వరకు ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులు తెలంగాణలో వసూలు చేస్తున్నారు. అన్ని బంద్ అయిపోయి ఆ అప్పు సప్పు కూడా దొరకలేదు. మరి జనం సావాలా? ఇవాళ బంగారు తెలంగాణను మీరు బొందలగడ్డ తెలంగాణ చేస్తున్నారు. ఇంత బాధ్యత రహితమైనటువంటి ప్రభుత్వము నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదో లేదు. ముఖ్యమంత్రి గారు మీరు అనుకుంటుండొచ్చు ఇవాళ మస్తు మా ఏమంటారు చుట్టుముట్టున్నటువంటి బంధుగణాన్ని మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులను వీళ్ళందరినీ మీ కులపోళ్లను వీళ్ళందరినీ పెద్ద ధనికుల్ని చేసిన నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సొమ్మునంతా కూడా ప్రాజెక్టుల పేరు మీద టెండర్ల పేరు మీద కంపెనీల పేరు మీద మొత్తం దోసుకున్నాము. ఇక మళ్ళా ఎలక్షన్ వస్తే మళ్ళా ఓటుకు 1,000-2,000 ఇస్తే గెలిచిపోతా, ఏది ఎక్కడ పోతే నాకేంది అని అనుకుంటుండొచ్చు మీరు. కానీ హిట్లర్ లాంటి ఓడు కూడా ఎవరి మాట అయినని హిట్లర్ లాంటి ఓడు కూడా కాలగర్భంలో కలిసిపోయాడు. మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారు కదా, ఆ భగవంతుడికి మీ మొక్కుల కంటే ఎక్కువ జనం అరణ్య రోదన కూడా వినపడుతుంది. ఆ దేవుడు అనేటోడు ఉంటే నిజంగా కూడా ఈ ప్రకృతి ఆ దైవం మీకంటే చాలా గొప్పవాళ్ళు. మీకంటే మీరు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా మీకంటే ప్రకృతిని మీరేం ఎదిరించలేరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇంతమందిని మీరు ఇదే నిర్లక్ష్యంతో జనం ప్రాణాలను గాలగలిగితే మాత్రం రేపొద్దున భవిష్యత్తులో జనం చూస్తారు, ఓటేసేనాడు మీ సంగతి, ఆ దేవుడు ఆ ప్రకృతి కూడా మీ సంగతి చూస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మేము యువ తెలంగాణ పార్టీగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం, మీకు హెచ్చరిస్తున్నాం కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజలకు ఉచితమైనటువంటి వైద్యాన్ని అందించాల్సినటువంటి బాధ్యత మీది. పక్క రాష్ట్రాన్ని చూస్తే సిగ్గనిపిస్తలేదు మీకు? పోయినసారి ఎలక్షన్ అయ్యేదాకా చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకొని ఈ పక్క కేసీఆర్ బొమ్మ పెట్టుకొని మేము మస్తు చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు ఏం చేస్తలేడు, మేము తోపు ముఖ్యమంత్రి, మేము సూపర్ ముఖ్యమంత్రి, రేపొద్దున ఏంది భారతదేశానికి కూడా మేము ఉప ప్రధాన అవుతాం లేకపోతే ప్రధాన అవుతాం, మమ్మల్ని మించిన వాళ్ళు లేడు అని చెప్పి మొత్తం మీ సోషల్ మీడియాలో రాపించుకుంటారు. ఇక మరి అలా పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిండు, మరి ఇప్పుడు కూడా రాసుకోవాలా? జగన్మోహన్ రెడ్డిని పక్క పెట్టి ఇక్కడ కేసీఆర్ వేస్ట్ ముఖ్యమంత్రి, ఆడ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీల కరోనాను పెట్టిండు, ఆడ జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని పంపించి కరోనా టెస్టులు చేపిస్తుండు, జగన్మోహన్ రెడ్డి వైద్య సదుపాయాలు పెంచిండు, ప్రతి డాక్టర్ను రిక్రూట్ చేసిండు, ప్రతి వైద్యశాలలో ఇవాళ కంప్లీట్ 100% స్టాఫ్ ఉన్నారు. మరి మన కాడ ఎందుకుంటలేరు? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సీఎం కేసీఆర్ కు చేత లేదని ఎందుకో రాస్తలేరు మీరు? కాబట్టి ఇప్పటికైనా పక్కోని విషయంగా గుర్తు తెచ్చుకోండి. మీకు ఓట్లేసినటువంటి జనం పట్ల ఉన్నటువంటి బాధ్యతను గుర్తు తెచ్చుకోండి. ఇవాళ ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. నేను టీఆర్ఎస్ నాయకులకు టీఆర్ఎస్ సోషల్ మీడియా సోదరులకు కూడా ఒక మాట చెప్తున్నా, మాట్లాడితే భజన చేసుకుంటా చెంచాగిరి చేయకండి. రేపు పొద్దున మీ ఇంట్లోలకు ఇట్లాంటి కరోనా రోగమే వస్తే, మీ ఇంట్లోకే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే రేపు పొద్దున వైద్యం చేయించుకునేటువంటి ఆర్థిక స్థితిగతులు తెలంగాణలో ఎంతమందికి ఉన్నాయి? రేపు ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కి పోతే కోవిడ్ టెస్ట్ చేయండి, ఏ ప్రైవేట్ హాస్పిటల్ చేర్చుకుంటలేదు. ప్రభుత్వ హాస్పిటల్కి పోయే పరిస్థితి మనకు లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వాడు కోవిడ్ టెస్ట్ చేసి రిపోర్ట్ వచ్చే వరకు 4 రోజులు అవుతుంది. అప్పటి వరకు మనిషిని అడబెట్టి 5 లక్షల బిల్లు వేస్తున్నారు, లేకపోతే ప్రాణం పోతుంది. ఇట్లాంటి పరిస్థితి మీ కుటుంబంలో వస్తే ఏం చేస్తుందో గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ మస్తు చేస్తుండు, కేసీఆర్ సూపర్ చేస్తుండు అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటా పక్క పార్టీలో నిజంగా నిజాయితీగా విమర్శిస్తే కూడా దాన్ని సద్విమర్శగా తీసుకోకుండా మీ ఇష్టం వచ్చిన రిప్లైలు పెట్టుకుంటా చేయొద్దట. యాది ఉంచుకోండి, మీ ఇంట్లోనే మీ కుటుంబ సభ్యులకే అట్లాంటి పరిస్థితి వస్తే ఏంటిదనేది నిజాయితీగా ఆలోచించండి. పార్టీ కంటూ వేసుకున్నంత మాత్రాన మీరు చెంచాగిరి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ప్రజలుగా మన బాధ్యత, ప్రజలుగా మన హక్కు, ఈ ప్రభుత్వం మనకు ఉచిత వైద్యాన్ని అందించాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు కరోనా ట్రీట్మెంట్ ను కూడా ఆరోగ్యశ్రీగా చేర్చాలా. మీరు నింపుతామన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా వైద్య శాఖల వెంటనే నియమించాలి. అది వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోనే జరగాలి. మీరు మధ్యలో బ్రోకర్ కంపెనీలను పెట్టి చేస్తే ఇక్కడ ఎవరు ఊరుకోవడానికి సిద్ధంగా నియంత్రణ చేపట్టాలని చెప్పి యువ తెలంగాణ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం, మీకు మనవి కూడా చేస్తున్నాం. అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇవాళ ప్రభుత్వం కాడెత్తేసింది. ప్రభుత్వం ఏం చేయలేకపోయి ముఖ్యమంత్రి గారు పోయి ఫామ్ హౌస్ లో పడుతున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్లు ఉపయోగించండి, కొద్దిగా సామూహిక దూరాన్ని మెయింటైన్ చేయండి, అవసరమైతే అత్యవసరమైతే తప్ప బయటికి పోకండి.
వెనుకటి నుంచి మనకు వస్తున్నటువంటి ఆచారాలు సంప్రదాయాలలో మన పెద్దలు చాలా నేర్పించారు మనకు. మన ఇమ్యూనిటీని పెంచుకునేటట్టు మనం తినేటటువంటి భోజనంలోనే ఒక మంచి ఆహార పదార్థాలు ఉండేటట్టు చూసుకోండి. ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలను వృద్ధులను కూడా జాగ్రత్తగా చూసుకోండి. మనందరం కూడా క్షేమంగా ఉంటేనే భవిష్యత్తులో ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి స్టే హోమ్, స్టే సేఫ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.